మన ఛానల్లో ఒక సబ్స్క్రైబర్ డింక్ కల్చర్ అని ఏంటి అని ఒక వీడియో చేయమని అడిగారు. అసలు ఈ డింక్ కల్చర్ అంటే ఏంటి సార్? రైట్. డింక్ అనే వర్డ్ 4 అక్షరాలతో ఉంది. DINK. డి అంటే డబుల్ ఆర్ డ్యూయల్, ఐ అంటే ఇన్కమ్, ఎన్ అంటే నో, కే అంటే కిడ్స్. డ్యూయల్ ఇన్కమ్, నో కిడ్స్, ఆర్ డబుల్ ఇన్కమ్, నో కిడ్స్. ఈ మధ్య బాగా స్ప్రెడ్ అయినటువంటి వర్డ్, క్రేజీగా చాలామంది ఫాలో అవుతున్నటువంటి వర్డ్. దాని అర్థం ఏంటి అంటే, మేమిద్దరము భార్యాభర్తలు ఇద్దరు సహజంగా మనకి పాపులర్ ఏంటి వరల్డ్ వైడ్గా, భార్యాభర్తలు పెళ్లి చేసుకుంటారు అంటే కొంత వయసు వచ్చిన తర్వాత పెళ్లి చేసుకోవాలి, ఆ పెళ్లి వయసు వచ్చింది అంటూ ఉంటారు. పెళ్లి చేసుకున్న తర్వాత అంటే మనం ఎప్పుడు కూడా మనం ఎగ్జిస్టెన్షియలిస్ట్గా సమాజంలో పాపులర్ ఉన్నదాన్ని మనం ఫస్ట్ అనలైజ్ చేసుకోవాలి. సమాజంలో పాపులర్ ఏంటి అంటే కొంత వయసు వస్తే పెళ్లి చేసుకోవాలి, ఆ పెళ్లిలో ఆడపిల్లల వయసు తక్కువ ఉండాలి, మగపిల్లలు ఎక్కువ ఉండాలి. ఇది కామన్గా వరల్డ్ వైడ్గా ఉండేటువంటిది. ఆ తర్వాత పెళ్లి చేసుకున్న తర్వాత కొంతకాలానికి పిల్లలు పుట్టాలి. ఎంతమంది అనేది కల్చర్ని బట్టి, లేకపోతే అక్కడ ఉన్నటువంటి దేశ కాలమాన పరిస్థితులను బట్టి ఎంతమంది పిల్లలు, ఒకరా ఇద్దరా ఆరు ఎక్కువ మందా. ఇప్పుడు ఇస్లామిక్ కంట్రీస్లో ఎక్కువ మందిని కంటూ ఉంటారు. అలాగే అమెరికా లేకపోతే కొన్ని దేశాల్లో జనాభా తక్కువ ఉన్న దగ్గర ఎక్కువ మంది కారణమని చెప్తూ ఉంటారు. బాగా జనాభా ఎక్కువ ఉన్న దేశాల్లో తక్కువ మందిని కంటూ ఉంటారు. ఇలా మత విశ్వాసాలను బట్టి, ఆ దేశ ఆర్థిక పరిస్థితులను బట్టి, రీసోర్సెస్ని బట్టి, వాళ్ళ యొక్క ఆర్థిక స్థితిగతులను బట్టి పిల్లల్ని ఎంత కనాలి అనేది అక్కడ డిఫరెంట్. అల్టిమేట్గా పిల్లల్ని కనాలి అనేది పాపులర్ ఉన్నటువంటి బిలీఫ్. వాళ్ళు పెరిగి పెద్దయి తల్లిదండ్రులు చూసుకుంటారు అనేటువంటి ఒక బిలీఫ్. అయితే ఈ మధ్య గతంలో అయితే ఏముండేది, ఫీమేల్ ఇంటి వరకు పరిమితమైంది, ఇంటి పరిస్థితులన్నీ చక్కబెడుతుంటే మేల్ ఆఫీస్కి వెళ్ళో, లేకపోతే తన వ్యాపారానికి వెళ్ళో, పొలం వెళ్ళో, లేకపోతే ఇంకో దగ్గరకు ఫ్యాక్టరీకి వెళ్ళో తను పని చేసి సంపాదిస్తూ వస్తూ ఉంటే వాళ్ళిద్దరూ పిల్లల్ని పెంచడం ఇట్లా ఉండేది. తర్వాత ఆర్థిక స్వాతంత్రం పెరిగింది. ఆ తర్వాత వచ్చేసి ఫెమినిజం ఇవన్నీ వచ్చిన తర్వాత స్త్రీ కూడా ఈక్వల్గా మగవాళ్ళతో పాటు చదువుకునే హక్కు కలిగి ఉండి చదువుతుంది. ఈక్వల్గా జాబ్స్ కూడా ఆల్మోస్ట్ చాలామంది ఆ రేషియో కొంచెం అటు ఇటు ఉన్నా సరే ఆడపిల్లలు కూడా జాబ్స్ చేస్తున్నారు. ఈ జాబ్ చేసే క్రమంలో రకరకాలైనటువంటి ఇబ్బందులు వస్తూ ఉంటాయి. ఏంటి అని అంటే, ఇంతకాలం ట్రెడిషనల్గా ఉందేంటి, ఆడపిల్లే ఇంట్లో అన్నీ చూసుకోవాలి, వంట చేయాలి, పిల్లల్ని చూసుకోవాలి. ఈ ఇండియాలో పర్టికులర్లీ ఆడపిల్ల జాబ్ చేస్తున్నప్పటికీ జాబ్ చేసి వచ్చి మరీ ఇంటి పనులన్నీ చూడాలి, పిల్లల్ని చూడాలి. కొన్ని పిల్లలు అయితే తప్పుడు బ్రెస్ట్ ఫీడింగ్ ఉంది, తను జాబ్ చేసినా బ్రెస్ట్ ఫీడింగ్ ఇవ్వక తప్పదు. అలాగే ఆ మదర్ రోల్ ఏదైతే ఉందో, మరీ చిన్నగా పిల్లలు కిడ్స్ ఉన్నప్పుడు తప్పట్లేదు. అవి కాకపోయినా వంట చేయటం కానీ ఇంకా అనేక రకాలైనటువంటివి ఇద్దరూ జాబ్ చేస్తున్నప్పటికీ ఇద్దరూ షేర్ చేసుకోవట్లేదు. కొంత అభ్యుదయవాదం ఉన్నటువంటి మగవాళ్ళు అర్థం చేసుకుని ఆ అమ్మాయి యొక్క బాధ్యతల్లో వీళ్ళు కూడా షేర్ చేసుకోవటం, ఒకరొకటి చేస్తే ఇంకొకరొకటి చేయటం. ఇప్పుడు బేబీ ఉంటే బేబీకి బ్రెస్ట్ ఫీడింగ్ ఆమె ఇస్తుంది కాబట్టి ఇతను స్నానం చేయించడం, డైపర్లు మార్చడానికి మదరే మార్చాల్సిన పని లేదు కదా. ఇట్లా కొంత మోడర్న్ సొసైటీలో ఉన్న వాళ్ళు కొంత షేర్ చేసుకుంటూ ఉన్నారు. ఈ క్రమంలో కొన్ని కాన్ఫ్లిక్ట్స్ కూడా వస్తున్నాయి. జాబ్ చేసిన తర్వాత పిల్లల బాధ్యత ఎవరిది అన్న దాంట్లో సహజంగా ఫీమేల్ డామినేట్ చేస్తున్నారు. ఈ క్రమంలో పిల్లల బాధ్యతలో పడి అమ్మాయి సరిగ్గా తన కెరీర్ని నిలబెట్టుకోలేక బాధపడుతూ ఒక్కొక్కసారి ఇబ్బందులు పడుతూ ఉంటుంది. కొంతమంది జాబ్ మానేస్తూ ఉంటారు, కొంతమంది కొంతకాలం తర్వాత జాబ్కి వెళ్తూ ఉంటారు, కొంతమంది జాబ్ మానేసి భర్త యొక్క డబ్బు మీద డిపెండ్ అవ్వటం వల్ల చాలా అవమానాలు పొందడం ఇవి కూడా జరుగుతూ ఉంటాయి. ఇలా ఒక ఫ్యామిలీలో ఒక రకంగా జరుగుతూ ఉండొచ్చు. ఈ క్రమంలో కొత్తగా వచ్చిన ట్రెండ్ ఏంటి అని అంటే, ఇద్దరం జాబ్ చేస్తాము కానీ మాకు పిల్లలు వద్దు, డ్యూయల్ ఇన్కమ్ అంటే 2 ఇన్కమ్లు ఉన్నాయి, పిల్లలు వద్దు, మేము ఇలాగే బ్రతికేస్తాము అన్న దాంట్లో డ్యూయల్ ఇన్కమ్, నో కిడ్స్, డింక్ అనేటువంటి వర్డ్తోని ఈ మధ్య ఎక్కువగా పాపులర్ అయింది. ఈవెన్ ఇండియాలో కూడా ఆ కల్చర్ లేదా ఆ మైండ్ సెట్ ఏదైతే ఉందో అది పాపులర్ అవుతుంది. డింక్ అంటే డ్యూయల్ ఇన్కమ్, నో కిడ్స్, మా కిడ్స్ వద్దనుకోవటం అనేది డింక్. సార్, డింక్ కపుల్లో ఎక్కువ ఫర్టిలిటీ ఇష్యూస్ వల్ల కిడ్స్ వద్దనుకోవడం, కాంప్లికేషన్స్ వస్తే జెనెటిక్గా వాళ్ళని పెంచడం ఇబ్బంది అవుతుందనా, లేకపోతే
ఫర్టిలిటీ ఇష్యూస్ ఈ మధ్యలో పెరగడం కానీ పిల్లలు జెనెటిక్ వ్యాధులతో పుట్టడం కానీ ఇలాంటివి జరగడం వల్ల కూడా ఈ కల్చర్ని ఎంచుకోవడం జరుగుతుందా ఎక్కువ? అయితే ఇక్కడ చాలా అభిప్రాయాలు ఉన్నాయి. ఒకటి, ఈ డింక్ కల్చర్ని సపోర్ట్ చేసే వర్గం ఉంది, డింక్ కల్చర్ని వ్యతిరేకించే వర్గం ఉంది. సహజంగా ఏ కల్చర్నైనా ఎవరు కల్చర్లో వచ్చే మార్పుల్ని ముందు వ్యతిరేకించేది ఎవరు అంటే ట్రెడిషనల్ థింకర్స్ లేదంటే ఫండమెంటలిస్ట్ అంటే రిలీజియస్ పీపుల్ సహజంగా వ్యతిరేకిస్తూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళు కల్చర్లో మార్పుని తొందరగా అంగీకరించలేరు. కల్చర్ ఎలాగుందో అలాగే కంటిన్యూ అవ్వాలని కోరుకుంటారు. దాంట్లో మొదట్లో ఈ పిల్లలు ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ కూడా మొదట్లో ఒప్పుకోలేదు. సో అలాగే పిల్లల్ని కనాలని ఇప్పటికీ కూడా రిలీజియస్ బిలీఫ్స్ ఉన్నటువంటి ఇస్లామిక్ కంట్రీస్లో ఎక్కువ ఉంటుంది. ఈవెన్ హిందూ రిలీజియన్లో కూడా నార్త్ ఇండియాలో వాటిలో ఎక్కువ మంది పిల్లల్ని కంటూ ఉంటారు. కేవలం కాస్త డబ్బు సంపాదించుకుని కల్చర్ని తెంచుకుని మతాన్ని తెంచుకుని ఆలోచన ఉన్న వాళ్ళు మాత్రమే తక్కువ పిల్లల్ని కంటాం అనేది మనం చూస్తూ ఉన్నాం, లేకపోతే ఎక్కువ మంది పిల్లల్ని కంటాం చూస్తున్నాం. అయితే వీళ్ళు ఏమంటున్నారంటే ఖచ్చితంగా పిల్లల్ని కనాల్సిందే, పెళ్లి చేసుకున్న తర్వాత పిల్లల్ని కనాలి, పిల్లలు కనకపోతే రకరకాలన్నీ చెప్తున్నారు. ఎవరు చెప్తున్నారు? పెళ్ళి కూడా చేసుకోకుండా ఉండేటువంటి బ్యాచిలర్స్ కూడా, సన్యాసం పుచ్చుకున్న వాళ్ళు, బ్రహ్మచర్యం గొప్పదనే వాళ్ళు కూడా పిల్లల్ని కనాల్సిందే అంటున్నారు. అంటే చూడండి ఇక్కడ డ్యూయాలిటీ చూడండి. కల్చర్ డ్యూయల్ ఇన్కమ్ పక్కన పెట్టిన వీళ్ళల్లో ఉన్న డ్యూయాలిటీ ఏంటంటే ప్రకృతి పరంగా వచ్చిన దాన్ని అడ్డుకోకూడదని చెప్తూ వాళ్ళు ప్రకృతి పరంగా వచ్చేటువంటి దాన్ని కూడా అడ్డుకుంటున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ పెళ్లి చేసుకోవటం చేసుకోకపోవటం వాళ్ళ యొక్క స్వేచ్ఛ. కొంతమంది పెళ్లి చేసుకోకూడదు అనుకుంటారు, అది వాళ్ళ స్వేచ్ఛ. చట్టం కానీ నైతికత కానీ దానికి ఏమీ అడ్డు చెప్పదు. అలాగే వచ్చేసి కొంతమందికి పెళ్ళి కాదు, కొన్ని కారణాల చేత ఎవరినో ప్రేమించి వాళ్ళ విఫలమైన తర్వాత విరక్తి రావటము, లేకపోతే మంచి సంబంధం, మంచి అంటే సూటబుల్ సంబంధం దొరక్కో పెళ్ళి కొంతమందికి కాదు. స్టిల్ దట్ ఈజ్ ఆల్సో దేర్ ఫ్రీడమ్, వాళ్ళ ఇష్టం అది. ఎలాగైతే పెళ్లి విషయంలో ఒక వ్యక్తికి ఫ్రీడమ్ ఉంటుందో ఆ తర్వాత పిల్లల్ని కనాలా వద్దా అనేది కూడా ఆ ఫ్రీడమ్ ఉంటుంది, ఖచ్చితంగా ఆ ఫీమేల్కి ఉంటుంది. ముఖ్యంగా చాలామంది ఏంటంటే పెళ్ళి చేసుకున్న తర్వాత పిల్లలు కనను అనే హక్కు లేదు. పిల్లల్ని కనాలా వద్దా అనేది ఖచ్చితంగా ఆ అమ్మాయి యొక్క హక్కు. మరి పెళ్లి చేసుకున్న అట్లా అనకూడదు కదా. పెళ్ళి చేసుకున్న తర్వాత నేను పిల్లల్ని కనే హక్కు ఆమెకు ఉంది. భర్తకుండే హక్కు ఏంటి అని అంటే ఈమె పిల్లలకి నాతో కనని అంటుంది కాబట్టి నాకు డైవోర్స్ ఇప్పించమని కోర్టును వేడుకొని తను డైవోర్స్ తీసుకునే హక్కే ఉంటుంది తప్ప బలవంతంగా ఆమెను పిల్లలు కనిపించే హక్కు ఉండదు. ఎందుకంటే ఆమె శరీరము ఆమె ఇష్టం. పిల్లలు కనను లేదా వద్దు, పుట్టరు, ఇవన్నీ కూడా ఆమెకు ఉండేటువంటి హక్కులే. పుట్టకపోయినా సరే తప్పేం కాదు, రైట్? పుట్టకపోవడం వెంటనే మన సమాజం నైతికత కాంటెక్స్లో ఒక నెగిటివ్గా చూస్తుంది, మత కాంటెక్స్లో గొడ్రాలు అని పిలుస్తూ ఉంటారు. గొడ్రాలు అంటే ఎవరు ఉండరు. పీరియడ్స్ వచ్చిన ప్రతి అమ్మాయి కూడా మదరే. ఆ టైంకి అతను స్పెర్మ్ రిలీజ్ అతనికి ఇక్కడ రీచ్ కాలేదంతే, కన్సీవ్ అవ్వడానికి వీలుగా లేదు. అంత మాత్రం చేత గొడ్రాలు అని పిల్లలు అనేక కారణాలతో పుట్టకపోవచ్చు. గొడ్రాలు అని నిందించటం, ఆమెని ఇన్ఫీరియర్ గురయ్యేలాగా, ఆమెకు ఆత్మ న్యూనతకు లోనయ్యేలాగా కామెంట్స్ చేయటం ఇదంతా కూడా సమాజంలో ఉంది. సో అదంతా కూడా తప్పు, తనకున్నటువంటి హక్కు. అలాగే ఇద్దరూ కలిసి నిర్ణయం తీసుకోవచ్చు. అయితే ఇక్కడ క్రేజీ పార్ట్ ఏంటి అని అంటే డ్యూయల్ ఇన్కమ్ ఈజ్ క్రేజీ పార్ట్. వాళ్ళకున్న స్వేచ్ఛని నేనేమి కాదనట్లేదు, నేను ఇంకా సమర్థిస్తున్నాను. డ్యూయల్ ఇన్కమ్కి నో కిడ్స్కి కనెక్ట్ చేయటం, రైట్? ఇప్పుడు ఆ అమ్మాయికి ఒకరికి ఒకటే ఇన్కమ్ ఉంది, దెన్ నో కిడ్స్ అనుకునే హక్కు లేదా? ఉంటుంది కదా. డ్యూయల్ ఇన్కమే కాదు, సింగిల్ ఇన్కమ్ అనుకున్నా సరే నో కిడ్స్ అనొచ్చు. అసలు ఇన్కమే లేకపోయినా నో కిడ్స్ అనొచ్చు. లేదా డ్యూయల్ కాకపోతే 10 రెట్లు ఇన్కమ్ ఉన్నా సరే నో కిడ్స్ అనొచ్చు. నో కిడ్స్కి డ్యూయల్ ఇన్కమ్కి కనెక్ట్ చేయటం వెనకాల ఒక క్రేజీనెస్ ఉంది. ఎందుకంటే ఒక ఇన్ఫీరియారిటీ నుంచి వచ్చినటువంటి ఈ యొక్క ఆ ఫ్రేజ్ అది నో కిడ్స్, డ్యూయల్ ఇన్కమ్ నో కిడ్స్ అనేది. ఇన్ఫీరియారిటీ ఏంటి అని అంటే ఇప్పుడు నువ్వు చెప్పినట్టుగా ఇన్ఫెర్టిలిటీ, లేకపోతే రకరకాల కారణాల చేత పిల్లల్ని కనలేకపోవటం, పెంచలేకపోవటంని సమాజం దాన్ని తక్కువ అని అంటుంది కాబట్టి
ఏది ఫండమెంటలిస్టులు వాళ్ళందరూ తక్కువ అంటున్నారు కాబట్టి దానికి కౌంటర్గా మేము ఈ విధంగా ఎంజాయ్ చేస్తాము. అండ్ డ్యూయల్ ఇన్కమ్ ఉంది మాకు, మీకు డ్యూయల్ ఇన్కమ్ లేదు, మాకు డ్యూయల్ ఇన్కమ్ ఉంది, ఆ ఇన్కమ్తో మేము ఎంజాయ్ చేస్తాము, కిడ్స్ అనేటువంటి బర్డెన్ పెట్టుకోకుండా చేస్తాము అనేటువంటి క్రేజీనెస్లోంచి, కౌంటర్ థింకింగ్లోంచి వచ్చినటువంటిది. సామాజికంగా ఒక ఫోర్స్ చేస్తే దాని ఆపోజిట్గా వచ్చింది తప్ప నా దృష్టిలో అయితే అది మెచ్యూర్డ్ వర్డ్ కాదు. నో కిడ్స్ నేనేం అబ్జెక్ట్ చేయట్లేదు. నో కిడ్స్ నేను ఇద్దరికి ఉండే హక్కు, పర్టికులర్గా ఆ ఫీమేల్కి ఉండే హక్కు, తన శరీరం భర్త కావాలనుకున్నా సరే నేను పిల్లల్ని కనను అనే హక్కు ఆమెకు ఉంది. భర్తకున్న హక్కు కేవలం డైవోర్స్ తీసుకోవటం మాత్రం తప్ప ఆమెను పిల్లల కోసం ఫోర్స్ చేసే హక్కు లేదు. పిల్లలు పుట్టట్లేదు అని ఆమెను నిందించటం ఇవన్నీ కూడా చట్టరీత్యా కూడా నేరం. మనము డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ కనుక చదివితే ఆమె పిల్లల్ని కనలేకపోతుంది, మగపిల్లవాడిని కనలేదు లేదా ఆడపిల్లని కనలేదు అని డిస్క్రిమినేట్ చేయటం కూడా డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్కి అప్లై అవుతుంది, వైలెన్స్ కింద వస్తుంది. మరి ఇప్పుడు ఈ డింక్ కపుల్ అనేది ప్రస్తుతానికైతే పిల్లలు వద్దనుకొని ఫ్యామిలీ ప్లానింగ్ లాంటివి ఏమైనా ఫ్యూచర్లో ఒకవేళ వాళ్ళకి ఆశ పుట్టి పిల్లలు కావాలనుకున్నప్పుడు ఎంత శాతం వాళ్ళు సక్సెస్ఫుల్గా పిల్లల్ని కనగలుగుతారు? రైట్. అయితే ఈ డింక్ కపుల్ అనేది నా దృష్టిలో కౌంటర్ నుంచి వచ్చిందని మనం అనుకున్నాం, క్రేజీగా వచ్చింది. ఇక్కడ సమస్య ఏంటంటే డ్యూయల్ ఇన్కమ్ అంటే క్రేజీ డెసిషన్స్ ఏవైనా సరే ఎక్కువ కాలం ఉండే అవకాశాలు తక్కువ ఉంటాయి. ఉదాహరణకి నేను భైరవ ప్రసాద్ గారు ఒక వీడియో చేశాం, ఏంటి వోక్ మైండ్ సెట్ అని. అందులో మాట్లాడుతూ గే కల్చర్ గురించి మాట్లాడాడు. గేస్ ఇద్దరు మ్యారేజ్ చేసుకుంటాం, అప్పుడప్పుడు మనం పేపర్లోనూ వాటిలో చూస్తుంటాం. గేస్ మ్యారిటల్ లైఫ్ ఎలా ఉంది, గేస్ బ్రేకప్స్ ఎలా ఉన్నాయి, గేస్ డైవోర్స్ ఉందా, గేస్ విడిపోయిన తర్వాత వాళ్ళు ఎలా మానసికంగా సఫర్ అవుతున్నారు, వీటి గురించి ఇన్ఫర్మేషన్ లేదు. సైకాలజిస్ట్ దగ్గరికి వస్తారు కాబట్టి నాకు ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అలాగే డింక్ కపుల్ అంటే ఈ క్రేజీనెస్తో వచ్చినటువంటి ఒక తీసుకున్న డెసిషన్, నిజంగా ఆమెకు పిల్లలు పుట్టకపోతే లేదా అతనికి పుట్టకపోయినా మనకు పిల్లలు అక్కర్లేదులే, మనము ఎవరైనా అడాప్ట్ చేసుకుందాం, లేదంటే ఎవరిని అడాప్ట్ చేసుకోకుండా మన ఇద్దరం ఉందాం, అక్కడ డ్యూయల్ ఇన్కమ్ ఉన్నా సింగిల్ ఇన్కమ్ ఉన్నా ఇన్కమ్తో సంబంధం లేకుండా ఒకరు సపోర్ట్ చేసుకోవచ్చు, దాంట్లో తప్పేం లేదు. అలా కాకుండా మా ఇద్దరికి ఇన్కమ్ ఉంది, మేము ఎంజాయ్ చేస్తున్నాం, మీరు ఎంజాయ్ చేయట్లేదు, చూడండి మీరు పిల్లల్ని వేసుకుని మీరు ఇబ్బందులు పడుతున్నారు, మేము ఎంజాయ్ చేస్తున్నాం, మేము ఒక గ్రేట్నెస్ చూపించటంలో ఎగ్జిబిట్ చేయటంలో ఈ వర్డ్ వచ్చిందనేది నా ఉద్దేశం, నా వ్యక్తిగతమైన అభిప్రాయం. అది తప్ప హక్కు లేదంటే హక్కు డెఫినెట్లీ ఉంది వాళ్ళకి. బట్ ఈ క్రేజీనెస్తో తీసుకున్న డెసిషన్ ఎక్కువ కాలం నిలబడుతుందంటే డౌట్. అందులో అథెంటిసిటీ లేదు, ఇన్అథెంటిక్గా తీసుకున్నారు వాళ్ళు. రైట్. ఇన్అథెంటిక్గా తీసుకున్న డెసిషన్ అంటే ఏంటి, సమాజం ప్రభావంతో సమాజాన్ని ఫాలో అవుతూ కానీ లేదా సమాజాన్ని కౌంటర్ చేసి కానీ తీసుకున్న డెసిషన్స్, ఇవి క్రేజీ. ఉదాహరణకి మన రామ్ గోపాల్ వర్మ అని ఉంటాడు, ఆయన పెళ్లి చేసుకున్న తర్వాత విడిపోయాడు, పెళ్ళి అవసరం లేదంటాడు, సింగిల్గా ఉండటంలో ఉన్నటువంటి గొప్పతనం హ్యాపీనెస్ అంతా కూడా తను ఇంటర్వ్యూలో చెప్తుంటే ఆయన ఫాలో అయ్యే వాళ్ళు చాలామంది పెళ్ళి అక్కర్లేదు అనుకుంటూ 30-35 years దాకా ఉండి అప్పుడు పెళ్లి చేసుకుంటారు. మరి ఇప్పటిదాకా అక్కర్లేదన్నారు కదా అంటే అప్పటిదాకా బాగుంది, ఎందుకంటే తల్లిదండ్రులు పోషిస్తున్నారు. ఆ తర్వాత ఒక ఫ్యామిలీ కావాల్సి వచ్చింది. రామ్ గోపాల్ వర్మ కేవలం పెళ్ళి మాత్రమే వద్దనలేదు, ఫ్యామిలీ కూడా అక్కర్లేదన్నాడు. కానీ వీళ్ళు తల్లిదండ్రులతో ఉంటూ తల్లిదండ్రుల మీద ఆధారపడి తల్లిదండ్రులు పెట్టేటువంటి తిండిదేంటో రామ్ గోపాల్ వర్మ పెళ్లి విషయంలో ఒక్క దాంట్లో ఫాలో అవుతామంటే అది ఒక క్రేజీనెస్. పెళ్లి చేసుకోమని నేను అన్నట్లే చేసుకోవద్దని అన్నట్లే. బట్ క్రేజీనెస్తోనే మీరు తీసుకున్న డెసిషన్స్, ఇన్అథెంటిక్గా తీసుకున్న డెసిషన్స్ రేపొద్దున మారినప్పుడు 35-40 years వచ్చిన తర్వాత పెళ్ళిళ్ళు చేసుకున్న తర్వాత అక్కడికి వచ్చే కాంప్లికేషన్స్ అక్కడ ఉంటాయి. అలాగే డింక్ కపుల్ కూడా మాకు డ్యూయల్ ఇన్కమ్ ఉంది కాబట్టి మేము నో కిడ్స్ అనుకుంటున్నాము, దీంతో ఎంజాయ్ చేస్తాం అట్లా అనుకుంటే నీ డ్యూయల్ ఇన్కమ్ చాలామందికి సింగిల్ ఇన్కమ్ కంటే తక్కువ. ఎంత ఇన్కమ్ వస్తే అంబానీతో ఈక్వల్ అవుతాం, అంబానీకి పిల్లలు ఉన్నారు కదా. ఎంత ఇన్కమ్ వస్తే అదానీతో ఈక్వల్ అవుతాం, ఎంత ఇన్కమ్ వస్తే మనము బిల్ గేట్స్తో ఈక్వల్ అవుతాం కదా. సో ఇన్కమ్ను తీసుకొచ్చి నో కిడ్స్కి లింక్ చేయటం అనే దాంట్లో క్రేజీనెస్ కనిపిస్తుంది. సో ఇప్పుడు వాళ్ళు ఈ క్రేజీనెస్తో ఒక డెసిషన్ తీసుకుని కొంతకాలం గడిచిన తర్వాత ఏమన్నా డెసిషన్ ఇప్పుడు నువ్వు అడిగినట్టుగా డెసిషన్ మార్చుకోవాలనుకున్నప్పుడు లాట్ ఆఫ్ కాంప్లికేషన్స్ వస్తాయి.
బికాజ్ మన ఎగ్జిస్టెన్షియలిజంలో లిమిటేషన్ అనేది ఒక కీవర్డ్, లిమిటేషన్స్. అలాగే ఫ్యాక్టిసిటీ ఒక కీవర్డ్. ఫ్యాక్టిసిటీ అంటే ఏంటి? కొన్ని మారవు. ఇప్పుడు మీరు బాగా డబ్బు సంపాదించి అమెరికా వెళ్ళి అమెరికన్ సిటిజన్షిప్ తీసుకోవచ్చు, కానీ ఇండియన్ ఆరిజిన్ మారదు. అలాగే ఏజ్ మారదు, వెనక్కి రాదు. డెసిషన్ మార్చుకోవచ్చు కానీ బాడీ మారదు. కాబట్టి నేను చెప్పేది ఏంటి అని అంటే, ఒక డెసిషన్ తీసుకున్నప్పుడు దాని ముందు వెనకాల ఉండేటువంటి పర్యవసానాలు అన్నీ తీసుకుని ఆలోచించి ఇద్దరు కలిసి ఒక డెసిషన్ తీసుకొని ముందుకు వెళ్ళవచ్చు. దానికి ఇన్కమ్ రేంజ్కి ఏ సంబంధం లేదు. ఈవెన్ లేబర్ చిన్న చిన్న పనులు చేసుకుని బతికే వాళ్ళు కూడా ఇద్దరు పిల్లల్ని చక్కగా పెంచుకుంటున్నారు. అయితే ఇక్కడ ఒక మిస్బిలీఫ్ ఏంటంటే, వాళ్ళు అనేది ఏంటంటే పిల్లల్ని పెంచడం చాలా ఎక్స్పెన్సివ్ అయిపోయింది, వాళ్ళ స్కూల్ ఫీజులు కానీ ఇవన్నీ ఎక్స్పెన్సివ్ అయిపోయింది, డబ్బులు అవసరం. కొంత డబ్బు అందరికీ అవసరమే కాదనట్లేదు, కానీ పిల్లల్ని పెంచడానికి డబ్బు ఉంటేనే పెంచగలము, డబ్బు ఉంటేనే మంచి పిల్లలుగా పెరుగుతారు అనేది ఒక అపోహ మాత్రమే. అలా ఉంటే డబ్బున్న వాళ్ళ పిల్లలందరూ గొప్ప వాళ్ళు అవ్వాలి, పేదవాళ్ళు ఎవరు కూడా పైకి రాకూడదు. ఈవెన్ అనాథ పిల్లలు కూడా, అనాథాశ్రమంలో చదువుకున్న పిల్లలు కూడా చక్కగా పెరుగుతున్నారు, జాబ్స్ చేస్తున్నారు, లేకపోతే వాళ్ళ లైఫ్లో లీడ్ చేస్తున్నారు, పెద్ద సాధిస్తున్నారు. పిల్లల్ని పెంచడానికి డబ్బు ఖర్చు అవుతుంది కాబట్టి పిల్లల్ని కనట్లేదు అనేది ఈ డింక్ కపుల్స్లో మైండ్ సెట్లో కనిపించేటువంటిది. కానీ పిల్లల్ని పెంచడానికి డబ్బు కాదు కావాల్సింది, నీ టైం కావాలి, నీ యొక్క మెచ్యూరిటీ అవసరం. డబ్బు లేకపోయినప్పటికీ మీ ఇద్దరి ఇన్కంలో కనీసం 10% కూడా లేని వాళ్ళు కూడా చక్కగా పిల్లల్ని పెంచుతున్నారు. మీ ఇద్దరి ఇన్కమ్ కంటే కూడా 10 times ఎక్కువ ఉన్న వాళ్ళు కూడా చక్కగా పిల్లల్ని పెంచుతున్నారు. ఓకే, కాబట్టి పిల్లల్ని కనటానికి ఇన్కమ్ రేంజ్కి లింక్ పెట్టడం అనేది దీంట్లో క్రేజీనెస్ కనిపిస్తుంది తప్ప మెచ్యూరిటీ కనిపించట్లేదు. ఈ క్రేజీనెస్లో తీసుకున్న డెసిషన్ కొంతకాలం అయిన తర్వాత వెనక్కి తీసుకోవాలి అనుకున్నప్పుడు అప్పుడు ఏమవుతుందంటే మేల్కి ఏమి ఇబ్బంది ఉండదు. మేల్కి ఏ వయసులో అయినా పిల్లల్ని దాదాపుగా కనగలుగుతారు. కొంచెం స్పెర్మ్ కౌంట్ కొద్దిగా తగ్గుతూ ఉండొచ్చు, స్టిల్ ఛాన్సెస్ చాలా ఎక్కువ. బట్ ఫీమేల్కి చాలా డిఫికల్ట్ అవుతుంది. నేను చాలామంది ఇతర దేశాల వాళ్ళకు కూడా కౌన్సిలింగ్ ఇస్తాను. చాలామంది అంటే ఇండియన్స్తో కంపేర్ చేస్తే చాలా తక్కువ. ఒక బ్రెజిల్ అమ్మాయి, వాళ్ళు ఇట్లాగ పెళ్ళి లేకుండా ఓన్లీ కొన్నాళ్ళు ఒకరితో రిలేషన్. పోర్చుగీస్ అమ్మాయి బ్రెజిల్లో ఉంటుంది. ఆ అమ్మాయి 38-40 years ఉంటాయి ఆమెకి. ఆ అమ్మాయి ఏమంటుందంటే, ఈ వయసులో మమ్మల్ని ఎవరిని పిక్ చేసుకోరు సార్ అంటూ. ఎందుకు పిక్ చేసుకోరు అంటే, ఆమె 20sలో ఉన్నప్పుడు రిలేషన్లో 24 years అబ్బాయి బాగానే ఉంది, 36 అబ్బాయితో కూడా చేయగలుగుతుంది, ఎవరితో అయినా చేయగలుగుతుంది. 25 వచ్చింది, ఆమెను ఎక్కువగా ఎవరు చూజ్ చేసుకుంటారు? 25 above ఉన్నవాళ్ళు. 30 వచ్చింది, 30 above ఉన్నవాళ్ళు. 38 వచ్చింది, ఆ పైన వాళ్ళు చూజ్ చేసుకోవాలి. పైన వాళ్ళకి సహజంగా ఇన్కమ్ ఎక్కువ ఉంటుంది, ఫ్యామిలీ ఉంటుంది. ఆర్ వాళ్ళు చూజ్ చేసుకోవాలంటే 38 అమ్మాయిని ఎందుకు చూజ్ చేసుకోవాలి? 28 అమ్మాయిలు కూడా అవైలబుల్ ఉన్నారు కదా. 20 years అమ్మాయి కూడా డబ్బు ఎక్కువ ఉంటే అవైలబుల్ ఉంటారు కదా, డబ్బు ఫిట్నెస్ ఉన్నట్లయితే. కాబట్టి ఏమవుతుంది, కాలం గడిచే కొద్దీ ఫీమేల్ యొక్క ఛాన్సెస్ తగ్గుతూ ఉంటే మేల్ యొక్క ఛాన్సెస్ పెరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు 20 years అబ్బాయి రిలేషన్ పెట్టుకోవాలంటే 18-19 years, లేకపోతే 22 years అమ్మాయిని తీసుకుంటారు. 38 years అమ్మాయి ఇతనితో వచ్చి రిలేషన్ పెట్టుకునే అవకాశాలు తక్కువ. పెట్టుకోకూడదు అనట్లేదు, రేర్గా జరగచ్చు. కానీ ఇతను 20 నుంచి 25 అయ్యేసరికి 18 నుంచి 24-26 దాకా రెడీగా తనకు సూటబుల్ ఉంటారు. 30 అయ్యేసరికి మళ్ళీ ఇక్కడ 18 నుంచి 30 దాకా ఉంటారు. కొంతమంది ఏజ్ దూరం ఉన్నప్పుడు కొంచెం తగ్గొచ్చు. అల్టిమేట్లీ కుదరకపోవటం అనేది లేదు. డబ్బు ఎక్కువ ఉండి, ఫిట్నెస్ ఉండి, సక్సెస్ ఉంటే ఆటోమేటిక్గా ఏజ్ గ్యాప్ని పెద్దగా కన్సిడర్ చేయరు ఆడపిల్లలు. నాట్ ఓన్లీ ఇన్ ఇండియా, వరల్డ్ వైడ్గా కూడా. అలా తను వయసు పెరిగే కొద్దీ తన ఛాన్సెస్ పెరుగుతున్నాయి. ఏంటి, మేటింగ్, డిఫరెంట్ మేట్స్ని మీట్ అయ్యే ఛాన్సెస్. బట్ వయసు పెరిగే కొద్దీ ఫీమేల్ 25 దాకా పీక్ ఉంటుంది. 25 నుంచి ఎవ్రీ ఇయర్ ఏమవుతుందంటే ఆ మేట్ దొరికే ఛాన్సెస్ తగ్గుతూ ఉంటుంది. అలాగే వచ్చేసి రీప్రొడక్షన్ ఛాన్సెస్ కూడా ఫీమేల్కి 16 నుంచి 27 years అనేది పీక్ స్టేజ్. ఆ ఏజ్లో రీప్రొడక్షన్ ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. 27 దాటిన దగ్గర నుంచి కొంచెం తగ్గుతూ ఉంటాయి. అలా 30, 35, 40 వచ్చిన తర్వాత అప్పుడు ఒకవేళ మనసు మారి, నీ మనసు మారకపోయినా నీ భర్త మనసు మారి
నీ పార్ట్నర్ మనసు మారి నాకు పిల్లలు కావాలి అని డెసిషన్ తీసుకున్నప్పుడు ఛాన్సెస్ తగ్గిపోతూ ఉంటాయి. పిల్లలు కనకపోతే వచ్చిన నష్టం ఏం లేదు. నేనేమంటానంటే అంతగా పిల్లలు కావాలంటే అడాప్ట్ కూడా చేసుకోవచ్చు. మొదటి నుంచి పిల్లలు పట్టే ఛాన్సెస్ ఉన్నా మాకు వద్దు అనుకుని అడాప్ట్ చేసుకున్నా తప్పేం లేదు. కానీ ఈరోజు క్రేజీతో తీసుకున్న జంట రేపొద్దున క్రేజీతో మరొక నిర్ణయం తీసుకున్నప్పుడు ఇక్కడ ఫీమేల్కి ఎక్కువగా ఇబ్బంది అయ్యే అవకాశం ఉంది. ఫీమేల్ మీద ఒత్తిడి ఏర్పడుతుంది. ఇప్పుడు 24 అప్పుడు వద్దనుకున్నారు, 25 అప్పుడు కనాలనుకున్నారు, ఆమె ఈజీ కానీ కలుగుతుంది. ఇప్పుడు వద్దనుకున్నారు, 38 అప్పుడు కనాలనుకుని డెసిషన్ తీసుకున్నారు ఇద్దరు. అప్పుడు ఏదో ఇబ్బంది అయింది, ఏదో హెల్త్ ఇష్యూ వచ్చింది, ఆర్ ఏదో సైకలాజికల్ ఇష్యూ వచ్చింది, ఆర్ ఏదో రెసిషన్ వచ్చి జాబ్స్కి ఏదో ఇబ్బంది అయింది. మనకి పిల్లలు ఉంటే బాగుండు అని అప్పుడు అనిపించింది అనుకోండి. అప్పుడు ఒత్తిడి చేసి ఈమెను వెళ్ళమంటే, ఎందుకంటే ఆమె వెళ్ళకపోయినా ఎవరినైనా అడాప్ట్ చేసుకోవచ్చు, తప్పేం లేదు. కానీ ఇక్కడ క్రేజీతో డెసిషన్ తీసుకున్న వాళ్ళు అక్కడ కూడా క్రేజీతో తీసుకుని ఆమె మీద ఒత్తిడి చేసినప్పుడు, ఆమె ట్రై చేసినప్పుడు ఆమెకి చాలా కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. డెలివరీ కష్టం అవుతూ ఉంటుంది. అండ్ సమ్టైమ్స్ ఆ ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు డెలివరీ టైంలో ప్రాణాలు కూడా కోల్పోయే అవకాశం ఉంటుంది. పిల్లలు కూడా డౌన్ సిండ్రోమ్లో పుట్టే అవకాశాలు పెరుగుతాయి. లేట్ వయసులో కన్నప్పుడు ఆటోమేటిక్గా పెరిగే అవకాశాలు ఉంటాయి. కాబట్టి అల్టిమేట్గా నేను చెప్పేది ఏంటి అని అంటే, క్రేజీ డెసిషన్ సేమ్ డెసిషన్ తీసుకోవచ్చు, కాకపోతే అది క్రేజీతో తీసుకున్నామా అథెంటిక్గా తీసుకున్నామా. క్రేజీ అంటే ఏంటి, సమాజం ప్రభావంతో తీసుకున్నామా అథెంటిక్గా తీసుకున్నామా అనేది ఇంపార్టెంట్. అథెంటిక్గా తీసుకున్నప్పుడు రేపొద్దున అథెంటిక్గా మళ్ళీ దాన్ని రివర్స్ చేసుకున్నప్పుడు కూడా అథెంటిక్గానే ఉంటారు వాళ్ళు. అథెంటిక్గా ఉన్నప్పుడు బాధ్యత తీసుకుంటారు. క్రేజీతో తీసుకున్నప్పుడు ఇద్దరు కూడా బాధ్యత తీసుకోకుండా ఎస్కేప్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఇద్దరు కూడా బాధ్యతల నుంచి ఎస్కేప్ అయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ డింక్ కపుల్ పిల్లలు మొదట్లో వద్దనుకుని, దాని పేరు డింక్ అని పెట్టుకోకపోయిన మ్యాటర్ కాదు. పిల్లలు వద్దనుకుని, పుట్టే అవకాశం ఉన్నప్పుడు వద్దనుకుని, వయసు పెరిగిన తర్వాత కావాలనుకుని రకరకాల కాంప్లికేషన్స్ని ఫేస్ చేసి ఆ తర్వాత రకరకాల డిప్రెషన్కి వెళ్ళటము, ఉన్నటువంటి కేసెస్ కూడా నా దగ్గరకు వచ్చినాయి. సార్, ఈ డింక్ కపుల్ అనేది మొత్తానికి వద్దని వాళ్ళకి కొంతకాలానికి ఆశ పుట్టకపోయినా ముసలి స్టేజెస్ వాళ్ళకి వచ్చిన వాళ్ళ దగ్గర ప్రేమ అనేది చాలా తగ్గిపోయే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే మన భారతీయ సంస్కృతిలో ఎక్కువ శాతం పిల్లల మీద కొంత ఏజ్ తర్వాత పిల్లల మీద ప్రేమలు ఇద్దరికి కానీ తమ మధ్య ఎక్కువ ఉండకుండా పిల్లల మీద కాన్సన్ట్రేషన్ కానీ ప్రేమ కానీ బాధ్యతలు కానీ ఎక్కువ కాన్సన్ట్రేట్ వాళ్ళతో పోలిస్తే వీళ్ళు కొంత తగ్గుతూ ఉంటుంది. మరి వాళ్ళకి పిల్లలు అనేది డింక్ కపుల్ కానీ ఉండరు. మరి వాళ్ళిద్దరి మధ్య విడిపోవడం కానీ మనస్పర్ధాలు ఎక్కువగా రావడం కానీ జరుగుతుంటాయి. ఎగ్జాక్ట్లీ, మంచి క్వశ్చన్ ఇది. మనము సహజంగా ఈ ఫ్యామిలీ కౌన్సిలింగ్ నేను ఎక్కువ ఇవ్వను. ఫ్యామిలీ కౌన్సిలింగ్ అంటే భార్యాభర్తల మధ్య కాన్ఫ్లిక్ట్స్ వస్తున్నప్పుడు సహజంగా అందరూ ఏం చెప్తారంటే పిల్లలు కనేయండి అని చెప్తూ ఉంటారు. నేను వెంటనే పిల్లలు కనమని చెప్పను. నేను చెప్పేది ఏంటి అని అంటే, ఒక కామన్ గోల్ ఏదన్నా పెట్టుకోండి. ఇప్పుడు డింక్ కపుల్ కూడా డిఐఎన్కే తర్వాత విత్ ఏ డాగ్, WAD, డింక్ విత్ ఏ డాగ్, డింక్ విత్ ఏ హౌస్. హౌస్ ఏంటి, ఒక కామన్ గోల్. డాగ్ ఏంటి, ఒక కామన్ గోల్. రైట్? అలాగే కిడ్స్ కూడా కామన్ గోలే. విత్ ఏ డాగ్ ఎందుకు అవసరం పడింది, విత్ ఏ హౌస్ ఎందుకు అవసరం పడింది, సేమ్ అలాగే విత్ కిడ్ కూడా ఉండొచ్చు. కిడ్స్ ఎప్పుడైతే ఉన్నారు, కిడ్స్ అనేది ఒక కామన్ గోల్ అవుతుంది, వాళ్ళిద్దరికీ కలిపినటువంటి గోల్. భార్యాభర్తల మధ్య సహజంగా ఏ భార్యాభర్తల మధ్య అయినా కొంతకాలానికి వికర్షణ మొదలవటం సహజం. బోర్ కొడుతుంది. అందరు అలా ఉండరు అని ఎవరో మళ్ళీ క్వశ్చన్ చేయవచ్చు. ఎక్స్ట్రీమ్ పాజిటివ్, ఎక్స్ట్రీమ్ నెగిటివ్ మనం కన్సిడర్ చేయట్లేదు. ఇన్ జనరల్ భార్యాభర్తల మధ్య కొంతకాలానికి వాళ్ళ మధ్య స్నేహం ఉంటే తప్ప కేవలం ఈ కట్నం కోసమో, లేకపోతే శరీరం కోసమో, సెక్స్ కోసమో, లేకపోతే సంపాదన కోసమో, లేకపోతే సమాజంలో పెళ్లి చేసుకోవాలి కాబట్టి చేసుకున్న జంటలకి బోర్ కొట్టడం అనేది సహజం. ఈ బోర్ కొట్టినా సరే ఎందుకు డైవోర్స్ తీసుకోవట్లేదంటే వాళ్ళిద్దరికీ అనుకోకుండా కొన్ని బాధ్యతలు వచ్చేస్తున్నాయి. డైవోర్స్ తీసుకోవడం కూడా నేను తప్పని అనట్లేదు. బట్ ఈ బాధ్యతలు ఏవైతే వచ్చినాయో వాళ్ళిద్దరూ ఒక దగ్గర ఒక హ్యాపీనెస్ ఫీల్ అవుతారు. అంతకుముందు పిల్లలు లేనప్పుడు ఎవరి హ్యాపీనెస్ వాళ్ళది, ఓన్లీ సెక్స్లో మాత్రం కలుస్తూ ఉంటారు. కామన్గా హ్యాపీనెస్ ఎప్పుడు వస్తుందంటే వాళ్ళిద్దరికి సంబంధించిన ప్రాపర్టీ కానీ, సంబంధించినటువంటి జీవి కానీ, సంబంధించినటువంటి కిడ్ కానీ. ఎందుకు డింక్ విత్ ఏ హౌస్ అన్నారు, హౌస్ వాళ్ళిద్దరికి సంబంధించింది కాబట్టి ఆ హౌస్ అందంగా ఉంటే ఇద్దరికి హ్యాపీనెస్ వచ్చి వాళ్ళ మధ్య ఒక ఎమోషన్ బాండ్ పెరుగుతూ ఉంటుంది.
ఎందుకు విత్ ఏ డాగ్ అన్నారు, డింక్ విత్ ఏ డాగ్. డాగ్ వాళ్ళిద్దరికి కామన్. ఏ డాగ్ అన్నారు, ఎవరి డాగ్ వాళ్ళకి అనలేదు. ఎవరి డాగ్ వాళ్ళకంటే మళ్ళీ హ్యాపీనెస్ ఉండదు. ఇద్దరు కలిపి ఒక డాగ్ ఉండేసరికి ఆ డాగ్ చేసేటువంటి పనులు, ఆ డాగ్ చేసేటువంటి యాక్షన్స్ వల్ల ఇద్దరికి హ్యాపీనెస్ వస్తుంది. ఆ హ్యాపీ మూడ్లో వాళ్ళ మధ్య మళ్ళీ బాండ్ రీక్రియేట్ అయ్యే అవకాశం ఉంది. అలాగే కిడ్ కూడా, ఆ కిడ్ కూడా అంతే. ఎప్పుడైతే భార్యాభర్తలు తన కిడ్ ఏదో ఒకటి నేర్చుకుని తను మాట్లాడుతుంటే ఫస్ట్ స్టెప్స్ అడిగినప్పుడు, అడుగు వేసినప్పుడు భార్య మాత్రమే ఆనందపడి భర్త కోపం రావటం, వాడు అడిగేసినందుకు నాకు కోపంగా ఉంది అన్నాడు కదా. మొదటిసారి అమ్మ అని పలికినప్పుడు నన్ను నాన్న అని పిలవలేదని అలగడు కదా. సో మొదటిసారి వాడు స్కూల్కి వెళ్ళి ఏదో నేర్చుకుని వచ్చి ఇక్కడికి వచ్చి రైమ్స్ చెప్తున్నప్పుడు ఇద్దరూ ఆనందపడతారు. అంటే ఏంటంటే ఇద్దరూ కలిసి ఆనందించేటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో అవి వాళ్ళిద్దరి మధ్య బాండ్ని పెంచుతాయి తప్ప కేవలం మ్యారేజ్ అనేది ఇద్దరిని ఇప్పుడు కలిపి ఉంచారు. ఈ క్రమంలో కిడ్స్ అనేవాళ్ళు అలా ఉపయోగపడుతూ ఉన్నారు వాళ్ళని. కాబట్టి ఖచ్చితంగా కిడ్స్ ఉన్నట్లయితే కాస్త ప్రేమానురాగాలు అనలేము, కానీ ఆ బాండ్ పెరిగేటువంటి అవకాశాలు ఎక్కువ అవుతాయి. ఎందుకంటే వీరిద్దరు కామన్ గోల్. అది లేనప్పుడు వీళ్ళు డాగ్ ఆర్ హౌస్ పెట్టుకున్నప్పుడు వాటికి ప్రాణం లేదు, లీగల్లీ కూడా ఖచ్చితంగా చూడాల్సినటువంటి బాధ్యత లేదు, నైతికంగా ఎప్పుడు లేదంటే అప్పుడు బ్రేక్ చేసుకుని వెళ్ళిపోవడానికి ఛాన్సెస్ పెరుగుతూ ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా కంపారిటివ్లీ కిడ్స్ ఉన్నటువంటి వాళ్ళకంటే లేనటువంటి వాళ్ళు కాన్ఫ్లిక్ట్ వచ్చినప్పుడు, రాకుండా చాలామంది ఉండొచ్చు, కాన్ఫ్లిక్ట్ వచ్చినప్పుడు ఆ కాన్ఫ్లిక్ట్ని తగ్గించుకునే అవకాశాలు కిడ్స్ ఉన్న వాళ్ళకంటే లేని వాళ్ళకి కొద్దిగా తక్కువ ఉంటాయి. రైట్ సార్, ఇప్పుడు కిడ్స్ ఉన్న వాళ్ళకైతే హ్యూమన్స్ వాళ్ళ ఇంట్లో ఉండే వాళ్ళు ఎక్కువ పెరుగుతూ ఉంటారు, ఒకరిద్దరైనా వాళ్ళు ఫ్యామిలీతో ఎక్కువ గడుపుతూ ఉంటారు, వాళ్ళ ఆరోగ్య విషయం కానీ కొంచెం ఆరోగ్యంగా ఉంటారు. అదే కిడ్స్ లేని వాళ్ళు ఎక్కువ ఇష్టపడరు, ఇద్దరు ఎవరి జీవితం వాళ్ళు, మీరు అన్నట్టు డ్యూయల్ ఇన్కమ్, క్రేజీగా ఎక్కువ అవర్స్ పనిచేయడం కానీ వాళ్ళ మానసిక ఆరోగ్యం వీళ్ళతో కంపేర్ చేస్తే ఎలా ఉంటుంది? వాళ్ళు చెప్పేటువంటి ఆర్గ్యుమెంట్ ఏంటంటే మేము టూర్స్ ఎంజాయ్ చేస్తాము, అదర్ రిక్రియేషన్ ఏవైతే ఉంటాయో ఎంటర్టైన్మెంట్ ఇవన్నీ కూడా ఆ డబ్బుని కిడ్స్కి పెట్టే బదులుగా అక్కడ చేస్తామన్నాను. అక్కడ వస్తే ప్రాబ్లం ఏం లేదు. అప్పుడు ఎక్కడి నుంచి ఆనందం వచ్చినా వాళ్ళ మానసిక స్థితి పాజిటివ్గానే జరుగుతుంది. బట్ సమస్య ఏంటి అని అంటే ఇద్దరే ఉన్నప్పుడు, ఇద్దరు ఒక లీగల్ బాండ్లో కలిశారు. అందులో బయలాజికల్ సెక్స్ ఉండొచ్చు, ఫ్రెండ్షిప్, సైకలాజికల్, ఎమోషనల్ బాండ్ ఉండొచ్చు. స్టిల్ అది లివ్ ఇన్ రిలేషన్ అయినా ఆర్ మ్యారేజ్ అయినా లీగల్ బాండ్, ఒకరి పట్ల ఒకరి బాధ్యత తీసుకుంటాము అనేటువంటి లీగల్ బాండ్. ఆ లీగల్ బాండ్ ఎంతవరకు కలిపి ఉంచుద్దంటే కొంచెం అవకాశాలు తక్కువ ఉంటాయి. అయితే ఆ రీక్రియేషన్కి వెళ్ళి పొందినటువంటి ఆనందం, స్విట్జర్లాండ్ వెళ్ళి వచ్చినటువంటి ఆనందము ఇక్కడ ఉన్నటువంటి చిన్నపిల్లలు కూడా ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. వాళ్ళకి ఓన్ కిడ్ అనేసరికి ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇన్ జనరల్గా అయితే ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. తక్కువ డబ్బుతో కూడా స్విట్జర్లాండ్ వెళ్ళకపోయినా చాలు, నా బిడ్డ బాగుంటే చాలు అనేటువంటి ఫీల్ ఆ తల్లికి తండ్రికి రావచ్చు. కాబట్టి ఇక్కడ ఖచ్చితంగా ఆరోగ్యాలు పాడవుతాయి అని చెప్పలేము, కానీ ఈ ఛాన్సెస్ కామన్. ఇప్పుడు స్విట్జర్లాండ్ వెళ్ళినప్పుడు స్విట్జర్లాండ్లో ఇద్దరు వెళ్ళారు, 2 టికెట్లు వెళ్ళారు, 2 బెడ్లో లేకపోతే 2 బుక్ చేసుకుంటారు, 2 సీట్లు బుక్ చేసుకుని వెళ్తారు. ఇద్దరిని ఒకటి చేసేటువంటిది సైకలాజికల్లీ ఒకటి చేసేటువంటి అంశం లేదు. కామన్ గోల్ చాలా తక్కువగా ఉంటాయి. అక్కడ ఏదైనా తీసుకుని ఇద్దరు కలిసి ఒకే ప్లేట్లో పెట్టి తినమను, రొమాంటిక్ ఇవన్నీ అక్కడ వాళ్ళు క్రియేట్ చేస్తూ ఉంటారు. కార్పొరేట్ హోటల్స్ వీళ్ళు కొంత వీళ్ళని కలపడానికి ఏమో అవి ప్రయత్నం చేయాలి ఆర్టిఫిషియల్గా. ఇక్కడ న్యాచురల్గానే ఉంది. కాబట్టి వీళ్ళిద్దరూ ఒక దగ్గరికి రావటానికి పిల్లలు అనేది బలంగా ఉపయోగపడుతుంది. కాబట్టి ఆరోగ్యం దెబ్బతింటుందని చెప్పలేము, కానీ కొంత కాన్ఫ్లిక్ట్స్ వచ్చినప్పుడు మాత్రం ఆ కాన్ఫ్లిక్ట్స్ తొందరగా తీరటానికి కొద్దిగా ఇబ్బంది పడుతుంది. అదే పిల్లలు ఉంటే పిల్లలు ఫీజు కట్టాలో ఇంకోటి ఉన్నప్పుడు వాళ్ళే మర్చిపోయి ఇక్కడ పని చేస్తారు. అక్కడే డాగ్తో కూడా జరుగుతుండొచ్చు, విత్ ఏ డాగ్ ఉన్నప్పుడు జరుగుతుండొచ్చు. బట్ డాగ్ లైఫ్ టైం చాలా తక్కువ. డాగ్ చనిపోతుంది, అప్పుడు మళ్ళీ సాడ్ అవుతారు, మళ్ళీ ఇంకో డాగ్ తెచ్చుకుంటారు. హౌస్ కూడా అంతే, చిరాకు వస్తే హౌస్ ఇద్దరు కలిసి అమ్మి పడేసేసి ఎవరి హౌస్ వాళ్ళకి, దానికి ప్రాణం లేదు. అండ్ రెస్పాన్సిబిలిటీ కూడా లీగల్లీ లేదు, అండ్ ఎథికల్గా కూడా ఏమీ లేదు. ఇక్కడ అట్లా కాకుండా అన్నీ ఉన్నాయి. కాబట్టి కాన్ఫ్లిక్ట్స్ని రిజాల్వ్ చేసుకుంటానికి కిడ్స్ ఒక మంచి టూల్. కాబట్టి వీళ్ళు ఏమనుకుంటారు, మాకు ఎప్పుడు కాన్ఫ్లిక్ట్స్ రావు అనుకుంటారు. ఏ భార్యాభర్త మధ్య అయినా కాన్ఫ్లిక్ట్సే వస్తాయి, పైకి చెప్పకపోవచ్చు. బట్ ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రతి భార్యాభర్త కాన్ఫ్లిక్ట్స్ ఉంటాయి. ఇన్ జనరల్ ఒకరిద్దరు ఏదో కారణం చేత ఉండకపోవచ్చు, ఎక్స్ట్రాడినరీ ఒకరి మీద ఒకరు
లాభాలు ఉన్నాయి కాబట్టి కలిసి ఉండొచ్చు, లేదా ఒకరినొకరు చంపేసుకునేంత కోపాలు కూడా ఉండొచ్చు. స్టిల్ కాన్ఫ్లిక్ట్స్ వచ్చినప్పుడు ఆ కాన్ఫ్లిక్ట్స్ని రిజాల్వ్ చేయడానికి కిడ్స్ అనే కామన్ గోల్ ఎక్కువగా ఉపయోగపడుతుంది తప్ప ఆరోగ్యాలు పాడవుతాయి అని అయితే మనం చెప్పలేము. డిప్రెషన్లకి వెళ్ళడం కానీ, అంటే ఇంట్లో ఇద్దరు ఒంటరి అవ్వడం, మిగతా వాళ్ళతో పోలిస్తే వాళ్ళ కల్చర్ డిఫరెంట్ ఉండడం, వాళ్ళు ఎక్కువ కలపడం వల్ల, ఒంటరి అవ్వడం వల్ల డిప్రెషన్లోకి వెళ్ళి నిజానికి వాళ్ళు అనుకున్న డ్యూయల్ ఇన్కమ్ కూడా అంత సంపాదించకపోవడం వల్ల తిరిగి మళ్ళీ అటు కాంప్లికేషన్స్ వల్ల పిల్లల్ని కనలేకపోవడం వల్ల కూడా మొత్తానికి డిప్రెషన్కి వెళ్ళి వాళ్ళ లైఫ్ని తీసేసుకునే స్టేజ్కి కూడా వెళ్ళే అవకాశాలు ఉంటాయి. అయితే డిప్రెషన్కి వెళ్తారని చెప్పలేము. ఇప్పుడు పిల్లలు లేని వాళ్ళందరూ డిప్రెషన్కి వెళ్ళటం అనేది లేదు, పిల్లలు ఉన్న వాళ్ళ డిప్రెషన్కి వెళ్ళరు అని లేదు. కానీ డిప్రెషన్కి వెళ్ళిన యాంగ్జైటీ డిజార్డర్లోకి ఏదైనా లూప్లో ఇరుక్కున్నా పిల్లలు అనేది దాని నుంచి బయటకు రావడానికి మంచి అవకాశంగా ఉపయోగపడుతుంది. వాళ్ళకి తెలుసో తెలియకో పిల్లలు అనేసరికి ఎంత డిప్రెషన్లో ఉన్న మదర్ అయినా వాళ్ళ కోసం ఏదో ఒకటి పని చేస్తుంటే, ఫాదర్ అయినా వాళ్ళ కోసం ఏదో ఒకటి పని చేస్తూ ఉంటారు. ఒకవేళ డిప్రెషన్లోకి వెళ్తే డెఫినెట్గా ఈ పిల్లలు ఉన్నటువంటి, అది ఎంతమంది ఒకరా ఇద్దరు వాళ్ళ ఛాయిస్, పిల్లలు ఉన్నటువంటి జంట కంటే పిల్లలు లేని జంట బయటపడటం కొంచెం డిఫికల్టీ ఉంటుంది ఈ కాంటెక్స్ట్లో, ఈ అంశం బేస్ చేసుకుని. ఇంకోటి ఏం చెప్పారంటే మీరు, ఈ ఇన్కమ్ పోతే, ఇన్కమ్ ఎప్పుడు కూడా అలాగే ఉంటుందని లేదు. రకరకాల కారణాలతో మనకు ఉన్నటువంటి స్కిల్ మనము చూపించలేని పరిస్థితి అవ్వచ్చు. ఒక యాక్సిడెంట్ అవ్వచ్చు, ఇంకోటి ఏదో జబ్బు రావచ్చు. ఇప్పుడు నేను కౌన్సిలింగ్ ఇస్తున్నాను, కరోనాతో నేను అప్పుడు చావు దాకా వెళ్ళొచ్చాను, వచ్చి మళ్ళీ కౌన్సిలింగ్ ఇవ్వగలుగుతాను, ప్రాబ్లం ఏం లేదు. కానీ వచ్చిన తర్వాత నా నోరు పడిపోయింది, మాటలు చెప్పలేను, లేకపోతే రాయలేను, అప్పుడు నా ఇన్కమ్ పడిపోతుంది, రైట్? అలాగే తను ఏదో పెయింటింగ్ వేస్తుంది, లేకపోతే ఒక సర్జన్ ఉన్నాడు, ఒక డాక్టర్, అతను సర్జన్, న్యూరో సర్జన్, అతను ఏదో జరిగి నర్వస్ సిస్టమ్ డ్యామేజ్ అయ్యి చేతులు వణుకుతూ ఉన్నాయి, అప్పుడు ఆ డ్యూయల్ ఇన్కమ్ ఏమవుతుంది? వెళ్ళిపోతుంది. అలాగే అమ్మాయికి కూడా ఏమో కాంప్లికేషన్స్ రావచ్చు, వచ్చి ఆమె ఇన్కమ్ కూడా డ్యామేజ్ అవ్వచ్చు. ఇన్కమ్ అనేది ఫర్ ఎవర్ ఇలా ఉంటుందని గ్యారంటీ లేదు. అన్సర్టనిటీనే ఉంటుంది. అన్సర్టనిటీ ఉన్నంత మాత్రం పిల్లలు కనాలి అని నేను అనట్లేదు, కానీ అన్సర్టనిటీ కూడా ఉన్నప్పుడు ఏమన్నా ఇబ్బందులు అయినప్పుడు కిడ్స్ అనేది ఒక హెల్ప్ అవుతుంది. అంత మాత్రం చేత కిడ్స్ కని తీరమని నేను అనట్లేదు, మీకేదో ఇబ్బందులు ఉంది కాబట్టి కిడ్స్ కనాలని నేను అనట్లేదు. కంప్లీట్లీ యువర్ చాయిస్. బట్ కిడ్స్ ఉన్నటువంటి ఫ్యామిలీకి లేనట్టు ఫ్యామిలీలో ఉన్న అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్ మనం ఎనలైజ్ చేస్తున్నాం. సో ఇన్కమ్ ఎప్పుడైతే స్టాటిక్గా ఉండదు, పెరగచ్చు కూడా, తగ్గొచ్చు, హెచ్చు తగ్గులు రావచ్చు. నీ పార్ట్నర్కి చాలా ఎక్కువైపోయి నీకు మొత్తం లేకుండా పోయినప్పుడు, పార్ట్నర్ మేల్ ఆర్ ఫీమేల్, అప్పుడు మనసు మారవచ్చు, కొత్త పరిచయాలు అవ్వచ్చు. ఇటువంటి అనేక కారణాలు కూడా ఉన్నాయి. కాబట్టి కిడ్స్ కనాలి వద్దు అనేది కంప్లీట్గా అమ్మాయిది, అబ్బాయి చాయిస్ కూడా. అబ్బాయి కూడా కనాల్సిందాన్ని, నా భర్త నాతో కనాల్సిందాన్ని డిమాండ్ చేసే హక్కు ఇవి కూడా లేదు. బట్ డ్యూయల్ ఇన్కమ్ కాబట్టి మేము ఇట్లా చేస్తున్నాం అనేది క్రేజీనెస్. ఈ ఇన్కమ్ స్థిరంగా ఉండదు, ఉన్న హెచ్చుతగ్గులు వస్తాయి, కాన్ఫ్లిక్ట్స్ వస్తాయి, మారవచ్చు, ఇన్కమ్ పెరగవచ్చు, పోవచ్చు. సేమ్ ఇన్కమ్ ఉండి మీ ఇద్దరి మధ్య ఇంట్రెస్ట్ పోవచ్చు, ఇంకొకరి మీద ఇంట్రెస్ట్ రావచ్చు, ఎన్నో జరగవచ్చు. కాబట్టి ఈ డ్యూయల్ ఇన్కమ్ ఉంది కాబట్టి నో కిడ్స్ అనేటువంటి కాన్సెప్ట్ ఏదైతే ఉందో దాని పట్ల నాకు ఒక పాజిటివ్ ఒపీనియన్ లేదు. డ్యూయల్ ఇన్కమ్ కపుల్ అనేది ఇప్పుడు పిల్లలు వద్దనుకుంటున్నారు కాబట్టి వాళ్ళకి డ్యూయల్ ఇన్కమ్, ఒకవేళ డ్యూయల్ ఇన్కమ్ వచ్చినా కూడా ఆ ఇన్కమ్ని సరైన ఎక్కువ వాళ్ళకి ఎక్కువ లగ్జరీస్ కానీ, చెడు అలవాట్లకు కానీ, చెడు లైఫ్ స్టైల్ కానీ మొగ్గు చూపుతూ ఉంటారా? అంటే ఈవెన్ ఇన్కమ్ లేని వాళ్ళు కూడా చెడు అలవాట్లు అవ్వచ్చు, అది వాళ్ళ యొక్క మైండ్ సెట్ని బట్టి ఉంటుంది. సింగిల్ ఇన్కమ్ ఉండి కూడా చెడు అలవాట్లు అవ్వచ్చు, డ్యూయల్ ఇన్కమ్ కూడా ఉండి కూడా చెడు అలవాట్లు అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఖచ్చితంగా ఈ ఇన్కమ్ రేంజ్ని బట్టి చెడు అలవాట్లు అనేవి లేవు. అయితే ఖచ్చితంగా ఈ ఫ్యాక్టర్ అయితే ఖచ్చితంగా పిల్లలు ఉన్నప్పుడు ఎంతో కొంత పిల్లలు గుర్తొచ్చి మళ్ళీ వెనక్కి వచ్చే అవకాశాలు పెరుగుతాయి. ఈ రాంగ్ లైఫ్ స్టైల్ లీడ్ చేసే అవకాశాలు దీంతో పెరుగుతాయి అనలేము, కానీ ఏంటి పిల్లలు లేకపోవడం వల్ల పెరుగుతాయని అనలేము. కానీ ఖచ్చితంగా ఏమైనా ఉన్నట్లయితే పిల్లలు ఉన్నప్పుడు కొంత తగ్గే అవకాశాలు ఉన్నాయి, కానీ ఖచ్చితంగా తగ్గుతాయని కూడా చెప్పలేము. పిల్లలు ఉండి కూడా తాగి తిరిగి డబ్బులన్నీ వేస్ట్ చేసి వచ్చేవాళ్ళు బోల్డ్ మంది ఉంటారు.
అల్టిమేట్లీ పిల్లలు, మళ్ళీ చెప్తున్నాను ఇక్కడ రెండు వేరు చేస్తున్నాం. పిల్లలు, నో కిడ్స్ ఈ చాయిస్. డ్యూయల్ ఇన్కమ్ ఉన్నా పిల్లలు వద్దనుకోవచ్చు, సింగిల్ ఇన్కమ్ ఉన్నా పిల్లలు వద్దనుకోవచ్చు, లేదా దీనికంటే 100 రెట్ల ఇన్కమ్ ఉన్నా పిల్లలు వద్దనుకోవచ్చు, కావాలి అనుకోవచ్చు. పిల్లలకి ఇన్కమ్కి లింక్ చేయటం ఏదైతే ఉందో ఇది క్రేజీనెస్. ఇలా లింక్ చేయకుండా నువ్వు పిల్లలు కావాలనుకున్నా వద్దనుకున్నా, అడాప్ట్ చేసుకున్నా, డాగ్ని పెంచుకున్నా, హౌస్ని పెంచుకున్నా, గుర్రాన్ని పెంచుకున్నా, పావురాన్ని పెంచుకున్నా, చట్టపరిధిలో ఉన్న ఏవైతే ఉంది ఏదంటే అది పెంచుకోలేం కదా, పెంచుకున్నా పెంచుకోకపోయినా దట్ ఈజ్ యువర్ చాయిస్. చక్కగా ఉండొచ్చు, ఒకరు అమెరికాలో ఒకరు ఆస్ట్రేలియాలో ఉండొచ్చు. అండ్ మీ యొక్క ఇష్టాలని మీరు ఎట్లా కావాలో అట్లా మీరు మీ యొక్క హాబీస్ని వాటిని ప్రాక్టీస్ చేసుకోవచ్చు. దాంట్లో ఏమి ఇబ్బంది లేదు. బట్ ఈ రెండింటికి లింక్ ఏదైతే డింక్లో ఉన్నటువంటి లింక్ని నేను అంగీకరించాను. దీనివల్ల మన దేశ ఆర్థిక పరిస్థితి కానీ ప్రభావం ఎక్కువ చూపుతుందా? అంటే ఎక్కువ ఏజ్డ్ వాళ్ళకైనా న్యూ వాళ్ళు కొత్త ఫ్రెషర్స్ కానీ ఎంటర్ అవ్వకపోయినా మన దేశ మాన్యువల్ వర్కర్స్ అవసరం కదా సార్. దీనివల్ల ఆర్థిక పరిస్థితి అనేది డెఫినెట్లీ ఇది చైనాలో జరిగింది. చైనాలో జనాభా పెరిగిపోతున్నప్పుడు చైనాలో 1 kid or no kid అనేటువంటిది ఏదో వచ్చింది. ఆ తర్వాత ఇప్పుడు చైనాను, జపాన్ ఈ దేశాల్లో ఏమైందంటే ముసలి వాళ్ళు పెరిగిపోయి యూత్ తగ్గిపోయింది. యూత్ తగ్గిపోయినప్పుడు ఆ దేశ ఆర్థిక వ్యవస్థ కొంత దెబ్బతినే అవకాశం ఉంటుంది. ముసలి వాళ్ళకి సర్వీస్ ఇచ్చేవాళ్ళు కూడా తగ్గిపోతారు. ఇప్పుడు ఎవరో కొంతమందికి ఇబ్బంది లేదు. ఇప్పుడు నేను డింక్ ఉండి నేను పిల్లలు కనకుండా డబ్బు దాచుకుని రేపొద్దున ఎవరినో హైర్ చేసుకుంటే పర్లేదు. కానీ అందరూ డింక్ అయిపోయి అసలు పిల్లలే లేనప్పుడు, ఆ సర్వీస్ చేసేవాళ్ళు లేనప్పుడు, యంగ్ పీపుల్ లేనప్పుడు, ఇప్పుడు నేను హాస్పిటల్లో ఉన్నప్పుడు ఒక యంగ్ గర్ల్ వచ్చి నాకు సర్వ్ చేసింది, యంగ్ బాయ్ వచ్చి సర్వ్ చేశారు వాళ్ళిద్దరు. సో వాళ్ళే యంగ్ లేరనుకోండి, ఒక 10 మంది ముసలి వాళ్ళు ఉంటే ఒకటే యంగ్ బాయ్ ఉన్నాడు, అప్పుడు అతను ఎంతమందికని సర్వ్ చేయగలుగుతాడు? కాబట్టి ఖచ్చితంగా అప్పుడు కొంత వాళ్ళకి డిమాండ్ పెరిగిపోయి ఎక్కువ ఖర్చు అయ్యి ఇన్ని సంవత్సరాలు దాసినంత వితిన్ మంత్స్లో పాడైపోయే అవకాశం ఉంది. అంటే ఖచ్చితంగా పిల్లలు చూడటం కోసం అని ఎప్పుడు కూడా మనం ఎక్స్పెక్ట్ చేసి పిల్లల్ని కనవద్దు. పిల్లలు మీకు కావాలనుకుంటే కనండి, అంతేగాని పిల్లలు ముసలి వాళ్ళు అయిన తర్వాత నన్ను చూస్తారు అని కనవద్దు. చూడాలని రూల్ కూడా పెట్టుకోవద్దు, అప్పుడు మళ్ళీ మానసికంగా దెబ్బతింటారు. కానీ దేశానికి మాత్రము ఎప్పుడైతే యూత్ తక్కువ అయ్యి ముసలి వాళ్ళు పెరిగిపోతున్న కొద్దీ దేశ ఆర్థిక వ్యవస్థకు దెబ్బతింటుంది. అందుకని ఈ మధ్య చంద్రబాబు నాయుడు కూడా, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా లాస్ట్ టైం పిల్లల్ని కనండి అనే ఎక్కువ పిలిపించారు. తను ఒకరిని కనుండొచ్చు, తన కొడుకు కూడా ఒకరిని కనుండొచ్చు, కానీ పిల్లలు కనండి, మనకి యూత్ అవసరం ఉందని ఆయన పిలుపునిచ్చారు. సో పిల్లలు ఎంత కనాలి ఏంటి అనేది మొదట వాళ్ళ చాయిస్, తర్వాత ఫ్యూచర్ గురించి ఆలోచించి చేసుకోవాలి. అంటే పిల్లలు నన్ను చూడాలి అనే కాంటెక్స్లో కాకుండా, చూడకపోయినా పర్లేదు, పిల్లలు ఉంటే బాగుంటుంది అనిపిస్తే కనొచ్చు. అండ్ బాధ్యత తీసుకోవాలి కన్న తర్వాత. అండ్ ఫైనాన్షియల్ కండిషన్ కూడా ఒక ఫ్యాక్టర్ మాత్రమే, అదొకటే కాదు. ఫైనాన్షియల్ కండిషన్ బాగా తక్కువ ఉన్నప్పుడు ఎక్కువ మందిని కనేసేసి ఇబ్బంది పెట్టకుండా, ఆ తర్వాత దేశ పరిస్థితులను బట్టి యూత్ ఎంత ఉన్నారు ఏంటి చూసుకుని దానికి ఈ ఫ్యాక్టర్లు అన్నీ కన్సిడర్ చేసి డెసిషన్ తీసుకోవాలి. సార్ మనకి ఇప్పుడు మనిషి పని అని ఎక్కువ మిషన్లు రీప్లేస్ చేస్తున్నాయి. ఇప్పుడు మనకి హ్యూమనాయిడ్ రోబోట్, అలాగే పిల్లల రోబోట్లు కూడా వచ్చి వాళ్ళని ఎంచుకోవడం జరుగుతుంది. అప్పుడు వాటిని ఖర్చు కానీ చూసుకోవడం కానీ ఫీమేల్కి ఎక్కువ శ్రమ పట్టదు, వాటిని తానంతట నానే చూసుకుంటారు. అలాంటివి ఏమైనా వస్తాయా కల్చర్? మన వచ్చే అవకాశాలు ఉన్నాయి, పిల్లలు ఉన్నా సరే వచ్చే అవకాశం ఉన్నాయి. మనిషి సహజంగా లేజీ కాబట్టి పిల్లలు ఉన్నారు లేకున్నా, ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిన తర్వాత రోబోట్ ఏదైతే ఉందో రోబో ఈజీగా పని చేయగలుగుతుంది, చాలా ఎఫెక్టివ్గా చేయగలుగుతుంది, అవి వచ్చే అవకాశాలు ఉన్నాయి. స్టిల్ మనకి ఇక్కడ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ రోబో కానీ మిషన్స్ కానీ దేన్ని రీప్లేస్ చేయగలుగుతాయి అంటే మెకానికల్ వర్క్ని రీప్లేస్ చేయగలుగుతాయి. ఈ ఎమోషనల్ ఏదైతే బాండేజ్ ఉందో, ఇద్దరు కలిసి ఒక రోబోని పెంచుకున్నాము అంటే, ఒక టీవీ కొనుక్కున్నాము, ఒక టేప్ రికార్డ్ కొనుక్కున్నాము లాంటిదే కదా, ఒక వాషింగ్ మిషన్ కొనుక్కున్నాము, ఒక వ్యాక్యూమ్ క్లీనర్ కొనుక్కున్నాము లాంటిది. వ్యాక్యూమ్ క్లీనర్ పట్ల వీళ్ళకి ఏం ఎమోషనల్ బాండ్ ఉంటుంది? ఉండదు కదా. అలా కాకుండా మనకి చాట్ జీపీటీ కానీ ఏఐతోని మనము అనేక విషయాలు తెలుసుకోవచ్చు. కానీ ఈ చాట్ జీపీటీ ఏఐ దగ్గరికి వెళ్ళి తన ఎమోషన్స్ని షేర్ చేసుకొని ఒక రిలాక్స్ అవటం అనేది చేయలేరు. ఈరోజు ఒక అమ్మాయి చాలా దూరం నుంచి వచ్చింది, 4 సంవత్సరాల నుంచి ఫాలో అవుతున్నాను సార్ మిమ్మల్ని, నాకు ఎన్నో బాధలు ఉంది, స్టిల్ ఒక్కసారన్నా కలిసి ఒక సెషన్ తీసుకుని వెళ్ళాలనిపించి వచ్చానని ఫ్యామిలీతో వచ్చిందమ్మ. అలా మనం రోబో దగ్గరికి వెళ్ళలేం కదా. ఇప్పుడు డాగ్ని ఎందుకు పెంచుకుంటున్నారు అంటే డాగ్కి జీవం ఉంది,
డాగ్తో పోలిస్తే హౌస్ అనేది చాలా కాస్ట్లీ కదా. డబ్బు ఎంత పెట్టామన్న దాన్ని బట్టి మనకి ఆ బాండ్ రాదు. బాండ్ ఎక్కడ వస్తుందంటే ఒక లివింగ్ బీయింగ్తో మనము ఇంటరాక్ట్ అవుతున్నప్పుడు బాండ్ వస్తుంది. దాంతో అటాచ్ అవ్వమని చెప్పట్లేదు, బట్ ఇంటరాక్ట్ అవుతున్నప్పుడు డెఫినెట్గా బాండ్ ఇంటికంటే కుక్క పట్ల ఎక్కువ, కుక్క పిల్ల పట్ల ఎక్కువ మనకి బాండ్ ఏర్పడుతుంది. ఒక ఆవిడ ఉండేది, ఆవిడ తన కొడుకు అమెరికా వెళ్ళిపోయిన తర్వాత తన ఇంట్లో ఉన్నటువంటి ఆ స్పైకీ ఏదో, సో ఆమెకు ఆ స్పైకీ పట్ల ఎక్కడ లేనటువంటి బాండ్ ఉంది. కాబట్టి ఆటోమేటిక్గా తను ఆ స్పైక్ ఎన్ని ఇబ్బందులు పడ్డా స్పైక్ని చూడగానే ఒక విధమైనటువంటి హ్యాపీనెస్ వచ్చి తనకు ఉన్నటువంటి బాధలన్నింటినీ మర్చిపోతుంది. అట్లా లివింగ్ బీయింగ్తో ఏర్పరచుకున్నటువంటి రిలేషన్ ఏదైతే ఉందో అది పిల్లల్ని కన్నమని నేను అనట్లేదు. అది ఎవరైనా సరే మీ యొక్క బాధలు మర్చిపోవాలంటే లివింగ్ బీయింగ్స్తోనే సాధ్యపడుతుంది. అది డాగ్ కావచ్చు, లేకపోతే బర్డ్ కావచ్చు, లేదా కిడ్స్ కావచ్చు, ఓన్ కిడ్స్ కూడా కావచ్చు. ఓన్ కిడ్స్తోని కాస్త మనకి సెంటిమెంట్ కూడా ఉంటుంది కదా, నా బిడ్డ అనేది. దాంతో ఆటోమేటిక్గా మోర్ బెనిఫిట్ వచ్చే అవకాశాలు ఉంటాయి. ఈ డింగ్ కపుల్ అనేది ఒకవేళ ఫ్యూచర్లో పిల్లలు కావాలనుకున్న కాంప్లికేషన్స్ వల్ల వాళ్ళ పిల్లలు కనలేకపోతే సరోగసీ లాంటి పద్ధతులు ఎక్కువ అవుతాయా? ఖచ్చితంగా ఇటువంటి అంటే ఆల్టర్నేట్ మెథడ్స్ పెరిగే అవకాశం ఉంటుంది. నా క్లయింటే ఒక ఆవిడ డాక్టర్, ఆమె చాలా పిల్లలు వద్దనుకున్నారు. ఇప్పుడు ఆమె దాదాపుగా నేను 40కి వచ్చింది. ఇప్పుడు చూస్తే పిల్లలు తన భర్తకి స్పెర్మ్ కౌంట్ తగ్గిపోయింది. ఈమె కూడా ఎగ్ సరిగ్గా రిలీజ్ కావట్లేదు. IUI కూడా పనిచేయదు. ఓన్లీ మెథడ్ IVF ఒకటే మిగిలి ఉంది. ఇక అక్కడ కూడా ఏమైనా ఇబ్బంది అయితే సరోగసీ లాంటి వాటికి కూడా వెళ్ళే అవకాశం ఉంటుంది. నేనేమంటానంటే బెటర్ మీరు అడాప్ట్ చేసుకోమంటాను. కానీ వాళ్ళు ఈ క్యాస్ట్ ఫీలింగ్లు ఇవన్నీ ఎంత చదువుకున్నా మన క్యాస్ట్ ఫీలింగ్ పోదు కదా. ఈ క్యాస్ట్ ఫీలింగ్తోనే ఏ క్యాస్ట్ వాళ్ళు పెంచుకుంటున్నాము, వీళ్ళు కాకపోయినా వీళ్ళ పేరెంట్స్ అన్నా సరే వాళ్ళని నిష్ఠూరాలు వేయటం, ఎవరికి పుట్టారో ఎట్లా పుట్టారు, ఎవరికి పుట్టినా ఎట్లా పుట్టినా కిడ్ ఈజ్ కిడ్ కదా. అక్రమ సంతానం ఉండదు, అక్రమ సంబంధాలు ఉండొచ్చేమో, కానీ సంతానం ఎట్లా అక్రమం అవుతుంది? ఆ బిడ్డ ఏం తప్పు చేశారు కదా. అలా చూడకుండా మన సెంటిమెంట్స్ అంటే మోడర్న్ క్రేజీనెస్ ఉంటుంది, పాతకాలం నాటి మూఢత్వం ఉంటుంది. డింకబుల్ అంటారు కొంతమంది, స్టిల్ క్యాస్ట్ ఫీలింగ్ ఉంటుంది. సో ఇట్లా ఉన్నటువంటి సంధి కాలంలో మనం ఉన్నాం కాబట్టి, సో ఎప్పుడైతే వీళ్ళ వద్దనుకుంటున్నారో వద్దనుకున్న వాళ్ళు డెసిషన్స్ మార్చుకునే అవకాశాలు ఉన్నాయి. మార్చుకున్నప్పుడు వాళ్ళు పిల్లల్ని కానిటువంటి అవకాశాలు తగ్గుతాయి. కాబట్టి సహజంగా మీరు చెప్పినట్టుగా సరోగసీ కానీ IVFలు కానీ డిమాండ్ పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఇలా పిల్లలు క్రమంగా ఒకవేళ డింగ్ కల్చర్ ఎక్కువ అయ్యి క్రమంగా పిల్లల సంఖ్య అనేది తగ్గుతూ ఉంటుంది. అప్పుడు పిల్లల పైన ఎక్కువ నేరాలు, కిడ్నాపింగ్లు ఇలాంటివి జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయా? అంటే సోషల్గా ఇలా ఖచ్చితంగా జరుగుతాయని చెప్పలేము. డింక్ కల్చర్ వల్లే నేరాలు పెరుగుతాయని మనం చెప్పలేము. నేరాల పూరితమైనటువంటి యాటిట్యూడ్ ఉన్న వాళ్ళు పిల్లలు ఎక్కువ ఉన్నా జరగచ్చు, తక్కువ ఉన్నా జరగచ్చు. సో దానికి డైరెక్ట్ లింక్ అయితే లేదు. మొత్తానికైతే డింగ్ కల్చర్ అనేది హ్యూమన్ ఎమోషన్స్కి చాలా వ్యతిరేకపరమైనది. అంటే అన్యాచురల్గా ఉండడం వల్ల పిల్లలు ఉంటే కొంచెం లైవ్లీగా ఉంటుందని మనం అనుకోవచ్చు. అంటే ఇక్కడ మనము నేచర్, కల్చర్, లీగల్ వేరు చేయాలి. పిల్లలు సహజం, న్యాచురల్. డింక్ అన్యాచురల్ అంటే కోపం రావచ్చు, బట్ నేచురల్ అయితే కాదు. డింకే కాదు, బ్రహ్మచర్యం కూడా అన్యాచురల్. సన్యాసం పుచ్చుకోవటం, నన్ను ఒకటి, ఇవన్నీ అన్యాచురల్ కాబట్టి వాళ్ళకి హక్కు లేదా అంటే ఖచ్చితంగా హక్కు ఉంది. డింక్ లీగల్, వాళ్ళ ఇష్టం, అది వాళ్ళ చాయిస్, వాళ్ళ హక్కు. కల్చర్ అంటే మారుతూ ఉంటుంది. ఈరోజు పిల్లలు కావాలనుకునే కల్చర్, గతంలో 7 నుంచి 10 మంది పిల్లలు కనేవాళ్ళు, దట్ ఈస్ కల్చర్. ఇద్దరు లేదా ముగ్గురు అంటే కల్చర్ వ్యతిరేకం అన్నట్టుగా ఉంది. ఇప్పుడు మనకి ముగ్గురు అంటే చాలా ఎక్కువ, ఇద్దరు అంటేనే ఎక్కువ, ఒకరు లేదా ఇద్దరు అన్నట్టుగా ఉంది. ఇప్పుడు కల్చర్ మారుతూ ఉంటుంది కాబట్టి కల్చరల్లీ డింక్ కల్చర్ని రాంగ్ అని రైట్ అని మనం లేబుల్ చేయలేము. అదే కల్చర్ అవ్వచ్చు, దాంట్లో తప్పేం లేదు. లీగల్ ఖచ్చితంగా వాళ్ళకి హక్కు ఉంది, కానీ నేచర్కి అది విరుద్ధమైంది. కాబట్టి ఆ విరుద్ధంగా ఉండటం వల్ల వచ్చే కాంప్లికేషన్స్ ఏవైతే ఉన్నాయో, నెగటివ్ కాన్సిక్వెన్సెస్ ఏవైతే ఉన్నాయో వాటికి ప్రిపేర్ అయినట్లయితే, అవి ఏమన్నా వచ్చినప్పుడు ఏమీ బాధపడకుండా ఉన్నట్లయితే
డింక్ కల్చర్ ఏదైతుందో అది కూడా వాళ్ళు ప్రాక్టీస్ చేయొచ్చు. ఇంత విలువైన సమాచారాన్ని ఇచ్చినందుకు ధన్యవాదాలు సార్.